ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా దేశంలోని ఇతర ప్రధాన నగరాల తరహాలో ఏపీలోని విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని మిగిలిన ఎయిర్పోర్టుల్లో 24 గంటల పాటు బార్లు, వైన్ షాపులను ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులను జారీ చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వారంలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. విమానాశ్రయాల్లో వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఈ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేవారు నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముగా బార్లకు 5 లక్షలు, వైన్ షాపులకు 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వార్షిక ప్రయాణికుల రద్దీని బట్టి బార్ల లైసెన్సు ఫీజు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను నిర్ణయించారు. రద్దీ 20 లక్షల కంటే ఎక్కువగా ఉన్న చోట 25 లక్షలు, అంతకంటే తక్కువగా ఉన్న విమానాశ్రయాల్లో 15 లక్షల వార్షిక ఫీజుగా ఖరారు చేశారు. అన్ని విమానాశ్రయాల్లోని వైన్ షాపుల లైసెన్సు ఫీజును మాత్రం కోటిగా నిర్ణయించారు. ఒక విమానాశ్రయం బార్ లైసెన్స్ కింద గరిష్టంగా 3 సర్వీసింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. 24 గంటలు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ విమానాశ్రయాల కార్యాచరణ అవసరాలకు లోబడి మాత్రమే ఇవి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భద్రతాపరమైన ఆదేశాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.